ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహంతో, చాలా శరవేగంతో ఇప్పుడు కూడా రోజుకి 18 గంటలు కష్టపడుతున్నారు. దాంట్లో భాగంగానే రేపు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు తన షెడ్యూల్ కంప్లీట్ టైట్ షెడ్యూల్తో బిజీగా ఉండబోతున్నారు. సో జూలై 1 నుంచి 5వ తేదీ వరకు రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాలో పలు జిల్లాల్లో పర్యటించున్నారు. ఒక్కసారి ఆ డీటెయిల్స్ చూస్తే జూలై 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వబోతున్నారు. దాంట్లో భాగంగానే పెద్దల సేవలో అని సీనియర్ సిటిజన్స్ తో ఆయన స్పెండ్ చేయబోతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక సీనియర్ సిటిజన్ తో ఇలాగే స్పెండ్ చేశారు, మనం చూసాం. ఆ తర్వాత అదే రోజున తిరుపతి దగ్గర ఉన్న శ్రీ సిటీలో గ్లోబల్ పార్ట్స్ ఏదైతే హీరో మోటార్ కాప్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు కంపెనీ, దానికి శంకుస్థాపన చేయబోతున్నారు అదే రోజు. అది మీకు తెలిసిందే కదా, 750 కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడికి రాబోతున్నాయి. ఇకపోతే నెక్స్ట్ 2వ తేదీన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో బీబీజీ రామ్జీ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా ఇంతకు మహాత్మా గాంధీ ప్రోగ్రామ్ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి, అది బీబీజీ రామ్జీ పేరుతో మారింది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇకపోతే అదే 2వ తేదీన జిఎస్డిపి అంటే గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా బిల్డింగ్ వర్క్ షాప్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. చాలా యాక్టివ్ గా కూడా, అంటే గత ముఖ్యమంత్రుల ప్రకారం చూసుకుంటే అసలు బయటికి రావడానికి భయపడేవారు, ఇప్పుడు ఈయన చాలా ఉత్సాహంగా రోజుకు కార్యక్రమంలో ముందుకు సాగుతున్నారు. ఇకపోతే జూలై 3 నుంచి 5 వరకు రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. కడప జిల్లా సునపరాలపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, దానికి మరొకసారి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అలాగే 3 నుంచి 5 కార్యక్రమాల్లో మిగతా రాయలసీమ పరిసర ప్రాంతాల్లో చిత్తూరులో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఎందుకంటే తనని ఎంతవాడుగా చేసింది, పైగా ఇన్నేళ్లుగా తనను గెలిపించుకుంటూ తన వెంట నిలబడుతున్న కుప్పం ప్రజలే కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఇది జూలైలో సీఎం గారి యొక్క షెడ్యూల్.